తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేమెంట్స్ లో భారతదేశం దూసుకుపోతోంది. టీ స్టాల్ నుంచి బంగారం దుకాణం వరకు అన్ని డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. కోట్ల బిజినెస్ జరిగే వ్యాపారంలోనే చిరు వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ స్వీకరణకు సయ్యనడంతో స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్సే చేస్తున్నారు. 2019లో 34% నుంచి 2024లో 83% పెరిగిందంటే ఏ రేంజ్ లో మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొందరు యూపీఐ పేమెంట్స్ చేయలేరు. వారిలో మీరు కూడా ఉండొచ్చు. కారణం ఏంటో ఇప్పుడు చూడండి. సర్వీసుల్లో ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, జియో వంటి అనేక డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా ఈ యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పేమెంట్ చేయడం, పేమెంట్ పొందడం, మొబైల్ రీఛార్జీలు, బిల్ పేమెంట్స్ వంటి ఇతర ఆన్లైన్ సర్వీసులు వీటి ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ లో ఎలాంటి ఆటంకం రాలేదు. కానీ ఫిబ్రవరి 1, 2025 నుంచి మాత్రం యూపీఐ లావాదేవీల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్పీసీఐ. జనవరి 9న జారీ చేసిన సర్క్యులర్లో ఎన్పీసీఐ యూపీఐ సాంకేతిక వివరణలను అనుసరించి యూపీఐ లావాదేవీ ఐడీలు సరైన రూపంలో ఉండాలని సూచించింది. ఏదైనా యూపీఐ యాప్స్ లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే #, వంటి వాటిని ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ను ఉపయోగించే అనేక యాప్లు కూడా ఉన్నాయి. ఎన్పీసీఐ తాజాగా జారీ చేసిన సర్క్యులర్తో అలా ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉంటే లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఈ రూల్ సాధారణ వినియోగదారులతో పాటు వ్యాపార వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఐడీలను నివారించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల యూపీఐ వినియోగం పెరిగిన క్రమంలో మోసాలు కూడా పెరిగాయి. పలువురు కేటుగాళ్లు వినియోగదారులకు చిన్న చెల్లింపులు చేసి ఆ తర్వాత పెద్ద మొత్తాలు లూటీ చేస్తున్నట్లుగా నివేదికలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి అనేక మోసాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. ప్రధాన పేమెంట్ అగ్రిగేటర్లు ఈ ఆదేశాలను ఇప్పటికే పాటించినప్పటికీ కొంతమంది ఇంకా ఈ నిబంధనలు పాటించట్లేదు. 2025 ఫిబ్రవరి 1 నుంచి నిబంధనలను పాటించని ఆ యూపీఐ ఐడీలకు సంబంధించిన లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేయనుంది. పేమెంట్ చేయడంతో పొందే అవకాశం ఉండకపోవచ్చు.